హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే పల్లీ చట్నీ కోసమే ఇక్కడైతే పల్లీలు వేయించుకుంటున్నానండి. దానికోసం అయితే ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ ఇంకా జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలలో ఏంటంటే కొన్ని ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయాయండి. బ్లాక్ అయిపోయి ఇంకా అవి చేదెక్కాయి. సో, అందుకనేసి అవైతే చూసుకుంటూ వేస్తున్నానండి. ఎందుకో ఏమో నార్మల్‌గా డీమార్ట్‌లో తీసుకొచ్చిన పల్లీలే అండి. కాకపోతే ఎక్కువ రోజులుంటే ఇలా పాడైపోతున్నాయి. సో, ఆ చేదొచ్చిన పల్లీలేస్తే ఏంటంటే చట్నీ మొత్తం చేదు చేదుగా ఉంటది. అందుకనేసి అవైతే తీసి పక్కన పడేసి మంచిగా ఉన్న వరకైతే ప్యాన్‌లో వేసుకుంటున్నానండి. దీన్నైతే సిమ్‌లో పెట్టుకొని ఇంకా పల్లీలు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో అయితే కరివేపాకు కూడా వేస్తున్నానండి. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే కరివేపాకు దేంట్లో వేసినా గానీ వేరి పక్కన పెడుతున్నారండి. ఇంకా ఈ చట్నీలో వేశాననుకో వాళ్ళకి అంటే పక్కకు పెట్టడానికి ఛాన్స్ ఉండదండి. సో, అందుకనేసి కరివేపాకు అయితే చాలా మంచిదండి హెల్త్‌కి. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా హెయిర్‌కి కూడా చాలా మంచిది. మా హస్బెండ్‌కి అయితే ఆల్రెడీ ఇప్పటికే మొత్తం వైట్ హెయిర్ వచ్చిందండి. ఇంకా కరివేపాకు తిను అంటే ఏమో తినబుద్ధి కాదు అనేసి తీసి పక్కన పడేస్తారండి. ఇంకా నేనైతే ఇలాంటి చట్నీస్‌లలో యాడ్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడైతే రోజు ఉత్తి పల్లి చట్నీ అవుతుందనేసి ఈరోజైతే ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. ఇంకా అవన్నీ ఫ్రై అయ్యాయి. సో, ఈ లోపైతే అంటే అవి చల్లారడానికి టైం పడతది కదండీ! ఈ లోపైతే నేను పిల్లలకి బాదం ఒలిచిస్తున్నానండి. బాదం కోసం అయితే మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారండి. మా మమ్మీ ఎప్పుడు ఇస్తది? ఎప్పుడు తిందాం అన్నట్టుగా అయితే చూస్తూ ఉంటారండి. వాళ్ళకి అందేటట్టు అయితే నేను అస్సలు పెట్టను. ఇంకా వాళ్ళకి అందేటట్టు పెట్టాననుకో మొత్తం కింద పడబోస్తారండి. ఇంకా ఇద్దరే అవి మొత్తం తినేస్తారు మాకు లేకుండా. అందుకనేసి నేనైతే వీటిని కిటికీ పైన పెడతానండి వాళ్ళకి అందకుండా. సో, ఇంకా బ్రష్ చేసుకున్నాక నేనే ఇచ్చేస్తాను. ఇంక ఇక్కడైతే మా బాబుకు చిన్న ప్లేట్‌లో పెట్టిచ్చేసానండి. మా పాప చూసారు కదా! పెద్ద ప్లేటే పట్టుకొనొచ్చేసింది. సో, తన కోసం కూడా పెట్టిచ్చేసానండి. ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చాక పల్లీలు కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుంటున్నానండి. దీంట్లో అయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఈరోజు చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. సో, మా పిల్లలైతే చెప్పాను కదా! ఈ మధ్యలో అయితే మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ కంటే ఎక్కువ కూడా ఈ చట్నీయే తింటున్నారండి. సో, అందుకనేసి వాళ్ళకి నచ్చినట్టుగా అయితే తక్కువ స్పైసీ వేసి చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఒక టమాటా ఏసేసరికి ఇంకా టేస్ట్ అయితే వచ్చిందండి. సో, ఇంక ఇక్కడ వెల్లుల్లి అంటే కొంచెమే ఉంటే వాటిలలో మంచిగా ఉన్న వరకైతే తీసి మిక్సీలోకి వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెమే ఏసాను. మరీ ఘాటుగా ఉన్నా గానీ పిల్లలు తినరు కదా! సో, అందుకనేసి ఇంకా కొంచెం సాల్ట్ ఏసుకొని ఇంకా దాన్నైతే మిక్సీకి పట్టి పక్కన పెట్టేసానండి. అలాగే ఫ్రిడ్జ్‌లోంచి అయితే పొద్దున్నే దోస పిండి తీసి బయట పెట్టేసాను. ఇంక ఇప్పుడైతే దోస పిండి మొత్తంలోకి సాల్ట్ ఏసుకుంటున్నానండి. మళ్ళీ దీంట్లో నుంచి కొంచెం ఏం తీయాలి అనేసి ఇంకా ఉన్న దాంట్లో మొత్తం అయితే సాల్ట్ ఏసి కొంచెం వాటర్ ఏసి అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇంకా నేను హాట్ వాటర్ తాగేసి దోసలేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే పిల్లల కోసం వేస్తున్నాను. మా పిల్లలైతే ఇంకా దోస, దోస అనేసి అడుగుతూనే ఉన్నారండి. వాళ్ళకి ఈ మధ్యలో అయితే ఈ దోస బ్రేక్‌ఫాస్ట్ నచ్చుతుందండి. సో, ఇంక అందుకనేసి మా హస్బెండ్ ఏమో పూజ చేశాక తింటా అనేసి అన్నారు. ఫస్ట్ అయితే పిల్లల కోసం వేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా! దోస అయితే ఫస్ట్ దోస కొంచెం చిన్నగానే వేశానండి. ఇంకా పైనుంచి కొంచెం ఆయిల్ ఏసుకున్నాను. దోస అయితే బాగా కాలింది. తీసి పక్కన పెట్టుకున్నానండి. అదైతే ఇంకా బాబు కోసం వేశానండి. ఇప్పుడైతే పాప కోసం వేస్తున్నానండి దోస అయితే. సో, ఇంకా బాబు కోసం వేసిందేంటంటే కొంచెం గట్టిగా వచ్చింది. ఈ దోస ఇప్పుడేసిన దోస ఏంటంటే కొంచెం సాఫ్ట్‌గా వచ్చిందండి. సో, అందుకనేసి మళ్ళీ సాఫ్ట్‌గా వచ్చిన దోస పాపకిచ్చేసి బాబుకిచ్చేసి ఫస్ట్ వేసిన దోస అయితే బాబుకిచ్చేసానండి. ఇంక ఇక్కడ చట్నీ చూడండి ఇంకా మిక్సీ జార్‌లోనే ఉంచాను. వేరే గిన్నెలోకి కూడా ట్రాన్స్‌ఫర్ చేయలేదండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నాకు మా హస్బెండ్‌కి అయితే తర్వాత దోసలేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే వాళ్ళకేసి ఇచ్చేసానండి. ఇంక ఇక్కడైతే మా కోసం క్యారెట్ దోస వేసుకుందాం అనేసి క్యారెట్ అయితే గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇదైతే హైబ్రిడ్ క్యారెట్ ఉన్నట్టుందండి. తొందరగా గ్రేట్ అయిపోతుంది. సో, అంటే డిఫరెంట్‌గా ఉంది చూడ్డానికి కూడా. నార్మల్‌గా మనకి దేశవాళీ క్యారెట్ అయితే వేరేలా ఉంటదండి. ఇంకా 2 క్యారెట్‌లయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి కదా! సో, అందుకనేసి 2 క్యారెట్‌లయితే తీసుకొని పీల్ చేసుకొని ఇంక ఇప్పుడైతే గ్రేట్ చేసుకుంటున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంకా దోస మీద రోజు క్యారెట్ ఏస్తున్నానండి. మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. నార్మల్‌గా ఉత్తిది తినే కంటే ఇలా దోస మీద ఏసుకుంటే బావుందండి. ఇది గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత అయితే దోసలేయడం స్టార్ట్ చేశానండి. ఈలోపు మా హస్బెండ్ కూడా ఇంకా పూజ కంప్లీట్ చేసుకొనొచ్చి కూర్చున్నారు. తనకైతే బ్రేక్‌ఫాస్ట్ చేసిస్తే తిని అయితే ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోతారండి.
సో, ఫస్ట్ అయితే దోస వేసి, ఇంకా దోస అయితే పూర్తిగా కాలక ముందుకే దానిపైన క్యారెట్ ఏసుకుంటున్నానండి. క్యారెట్ అయితే ఇంకా దోస పైన ఇట్లా పిండి పిండిలా ఉన్నప్పుడే వేసామనుకో మంచిగా దోసకు మొత్తం అతుక్కుపోతదండి. అతుక్కుపోయి అయితే ఇంకా ఆ దోసతో పాటు క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయినట్టు అవుతది. సో, అందుకనేసి ఇంకా అలా వేసి పైనుంచి అయితే ఆయిల్ కూడా వేసేసానండి. ఇప్పుడు చూసారు కదా దోస అయితే ఎంత వచ్చిందో. ఇంక ఇక్కడైతే ఈరోజు మా హస్బెండ్ కోసం నేను బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ ఎలా పెట్టాననేది చూపిస్తానండి. 2 క్యారెట్ దోసలు వేశాను. అలాగే బాదం ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఒక 5, 6 అయితే ఒలిచి పెట్టానండి. తొక్క తీసి పెట్టాను. సో, చట్నీ పెట్టేసాను. ఇంకొక దోస కూడా ఇప్పుడైతే వేస్తానండి. మా హస్బెండ్‌కి అయితే 2 దోసలు ఒకేసారి తీసుకెళ్ళి ఇస్తానండి. తను చాలా ఫాస్ట్‌గా తింటారు. మళ్ళీ నేను ఒకటేసి, ఇంకొకటి ఏసేలోపు తను అంటే ఖాళీగా కూర్చుంటారు ఒకటి తిని. సో, అందుకనేసి 2 దోసలు అలా వేసి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక ఇక్కడైతే లంచ్ కోసం రైస్ కూడా కడిగేసానండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పనులైతే కంప్లీట్ అయిపోయాయండి. సో, ఇంకా బోల్ తోమాలి, వంట పని చేయాలి. ఫస్ట్ అయితే పిల్లలకి స్నానాలు చేపించి తర్వాత అయితే ఇంకా నేను పిల్లల్ని పడుకోబెట్టి ఎడిటింగ్ పని కంప్లీట్ చేసి తర్వాత వంట పని చేస్తాను. ఇప్పుడైతే సో, ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లో బట్టలేసానండి. ఫస్ట్ అయితే ఆ బట్టలు ఎండేసొచ్చి ఇంకా తర్వాత మిగతా పనులు చేసుకుంటాను. ఈరోజు మండే కదా! సో, అందుకనేసి నేనైతే ఫస్ట్ అంటే ముందే బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా ఇందాకైతే డైరెక్ట్‌గా మాట్లాడాను గానీ టీవీ సౌండ్ వస్తుందండి. సో, అందుకనేసి మళ్ళీ అక్కడైతే కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొంచెం టీవీ సౌండ్ వచ్చినా కాపీరైట్ లాగా వస్తదండి. ఎందుకు మరి అనేసి ఇంకా నేనైతే ఆ వాయిస్ పెట్టట్లేదు. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం గీజర్ ఏశానండి స్నానం చేపిద్దామనేసి. ఇంకా తర్వాత అయితే పిల్లలు అంటే స్నానం చేశాక వేసుకునే డ్రెస్సులుంటాయి కదా! అవైతే తీసుకొచ్చి బెడ్ మీద కూడా వేస్తానండి. ఇంకా గీజర్ ఏసి కూడా ఒక 10 మినిట్స్ అలా అవుతుంది. ఇంకా గీజర్ అయితే ఆఫ్ చేస్తానండి. స్నానం చేపిచ్చాక చూసారు కదా! మా పాప డ్రెస్ మా పాపే వేసుకుంటుందండి. సో, ఫస్ట్ అయితే డ్రెస్ రివర్స్‌లో ఉంటే అలానే వేసుకుంది. ఇంకా నేను తీసిస్తే మళ్ళీ అయితే వేసుకుంటుందండి. తనకైతే ఇట్లా తన పనులు తను చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా నేను కూడా తన పనులు తను చేసుకోవడంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ మా పాప వేసుకుంటుందని మా బాబు కూడా తనది తాను వేసుకోవడానికైతే ఎంత కుస్తీలు పడుతున్నాడో అండి. తనకి రావట్లేదు. సో, ఇంకా వాళ్ళ అక్కని చూసి అయితే ప్రతీదీ నేర్చుకుంటున్నాడండి. ఇక్కడైతే ఇద్దరు పిల్లలకి మంచిగా డ్రెస్సులేసి ఇప్పుడైతే మొహం అంతా నీట్‌గా తూడ్చేసి పౌడర్ వేస్తున్నానండి. సో, గాలికైతే పౌడర్ మొత్తం ఇట్లా కొట్టుకుపోయినట్టు అయిపోయింది. ఇంకా పక్కకనేసి తర్వాత కొంచెం తీసి అయితే ఇద్దరికి వేస్తున్నానండి. ఇప్పుడైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టాలండి. వాళ్ళు పడుకుంటేనే నా ఎడిటింగ్ పని ఇంకా వంట పని అయితే ఈజీగా అయిపోతది. కాకపోతే వీళ్ళేమో పడుకునేలా లేరండి. చూస్తేనేమో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కొంచెం కూడా అంటే నిద్రమోహంతో అయితే లేరండి. మా బాబు అయితే మెయిన్‌గా రోజు ఈ టైంకి పడుకుంటాడు. కాకపోతే ఈ మధ్యలో అయితే ఇంకా వాళ్ళ అక్కతో ఆటలో పడి తను కూడా నిద్రపోవట్లేదండి. ఇక్కడ నేను మా పాపకి టిక్లీ పెడుతుంటే మా బాబు తనకు కూడా కావాలి అనేసి ఒకటే గోల్ అండి. సో, తనకు కూడా పెట్టాను. అందుకనేసి ఈ మధ్యలో పాపకు బొట్టు పెట్టడమే మానేసానండి. పెట్టిన ప్రతిసారి బాబు కూడా కావాలంటున్నాడు. ఇంకా బాబుకి టిక్లీ పెడితేనేమో సేమ్ అమ్మాయిలానే ఉంటున్నాడండి. సో, అందుకనేసి ఇంకా పెట్టట్లేదు. ఇక్కడ చూసారు కదా! వీళ్ళైతే పడుకునేలా లేరండి. మంచిగా ఆడుకుంటున్నారు. వీడియో ఎడిటింగ్ చేద్దామంటే మా పిల్లలైతే ఈరోజు అస్సలు పడుకోవట్లేదండి. టైం అయితే 12, 10 అలా అవుతుంది. 12, 10 అవుతుందండి. సో, ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయింది. ఇంకా వంట అయినా చేస్తానండి. వీడియో ఎడిటింగ్ ఎలాగో వీళ్ళు చేయనియరు. ఈరోజు వీడియో 5:00 వరకైనా పెడతానండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేశాక పడుకుంటారు కదా! సో, అప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఇంక అప్పుడన్నా పెడతాను. ఇప్పుడు వీళ్ళతో ఒర్రి నాకు తల నొప్పిలేస్తుందండి. ఎడిటింగ్‌గా నా రూమ్‌లోకి వెళ్ళాను. వీళ్ళు ఆడుకుంటారేమో అనేసి ఇంకొకటే సౌండ్లు చేస్తున్నారు. డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నారండి. ఇది అయ్యే పనిలా లేదనేసి ఇంకా సప్పుడేక బయటకు వచ్చేసాను. సో, ఇప్పుడైతే వంట చేసిస్తానండి. వంట చేసి ఇంకా వాళ్ళు పడుకున్నాకే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా అంతే అండి. పిల్లలతో అయితే కరెక్ట్ టైంకి అవ్వాలంటే అవ్వదు. ఒకరోజు ముందు అంటే పెట్టేస్తాం 2:00, ఒకరోజు 3:00, ఇంకొక రోజు 5 కూడా అవుతుంది. సో, మనకు అంటే పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనకెప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకోవడం బెటర్ అండి. సో, మరీ ఓవర్గా స్ట్రెస్ తీసుకోవాల్సిన పని అయితే లేదు. సరే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇక్కడ మా పిల్లలు చూడండి. అంటే నార్మల్గా రోజు కొంచెం ఎర్లీగా రైస్ పెడతానండి. ఆ రోజు అన్నం తినరా అని వెనక పరిగెత్తినా తినరండి. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది కదా నేను వంట చేయడం. ఆ రోజు అయితే మా పాప అయితే మెయిన్గా అండి, ఇంకా అన్నం వండలేదా మమ్మీ, నాకు ఆకలి అవుతుంది మమ్మీ, అన్నం పెట్టు మమ్మీ అనేసి ఒక 10 సార్లైనా అడుగుతుందండి. చిన్నప్పుడేమో అన్నం అడగదు. ఇప్పుడు నేను వంట చేయలేదు కదా, సో ఇప్పటికి ఒక 3-4 సార్లు అడిగిందండి. మమ్మీ నాకు ఆకలిస్తుంది, నువ్వు ఇంకా బియ్యం పెట్టలేదా అనేసి అడుగుతుందండి. పిల్లలు అంతే కదండి, లేనప్పుడు చూసి పరుగు తీస్తారు. మీ పిల్లలు కూడా అంతేనా? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
ఇంకా చూసారు కదండీ! ఇందాకైతే నేను అప్పటికి వంట చేయలేదండి. మా పాప అయితే "మమ్మీ నాకు ఆకలవుతుంది" అనేసి అడుగుతుందండి. అప్పుడే బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అసలు తినను కూడా తినదండి మళ్ళీ. అంటే అన్నం పెట్టినా తినదు. కాకపోతే అలా అడుగుతూ ఉంటదండి. నేను టైంకి అన్నం వండిన రోజేమో అస్సలు తినదండి. నేను టైంకి ఒక్కొక్క రోజు లేట్ అవుతే మాత్రం ఖచ్చితంగా అడుగుతదండి. ఇంకా మా హస్బెండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తిడతారు. "నువ్వు పిల్లలకి ఇంకా టైంకి వంట చేయట్లేదు" అది ఇది అనేసి. సో, ఇంకా అదైతే నేను నార్మల్‌గా ఎప్పుడూ అడుగుతూ ఉంటది కదా! షార్ట్ వీడియోకి ఒక క్లిప్ చేద్దాము అనేసి అయితే వాళ్ళతో అలా వీడియో తీపిచ్చానండి. అంటే నేను మాట్లాడమంటే ఏం మాట్లాడలేదు. మా పాప అయితే క్యాజువల్‌గా అడుగుతూ ఉంది. సో, నేనైతే దాన్ని వీడియో తీశానండి. దాన్నైతే నేను షార్ట్ వీడియోగా అప్‌లోడ్ చేశాను. ఇంక ఇక్కడైతే పిల్లల్ని ఇంకా వాళ్ళ ఆట వాళ్ళని ఆడుకోమని చెప్పేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే వంకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఈ వంకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయండి. ప్రతి వంకాయ కూడా చాలా లేతగా ఉందండి. ఒక్కటో ఏమో చిన్న పుచ్చులా వచ్చింది. మిగతావన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. సో, ఇంకా ఆ వంకాయలు మొత్తం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసి తర్వాత అయితే నేను ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. బియ్యం అయితే పొద్దున్నే కడిగి పెట్టాను కదండీ! సో, ఇప్పుడైతే బియ్యం కూడా స్టవ్ మీద పెడతాను. సో, అన్నం అయితే తొందరగా ఉడికిపోతదండి. ఇంకొక స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఒక స్టవ్ మీద అన్నం, ఒక స్టవ్ మీద కర్రీ 2 ఒకేసారి అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఇంక ఈలోపు మా హస్బెండ్ కూడా వస్తారండి. సో, వీడియో అయితే ఇంకా ఈరోజు చెప్పాను కదండీ 5:00కి పెడతాననేసి. పిల్లలైతే ఆఫ్టర్‌నూన్ తిన్నాక కాసేపు పడుకుంటారండి. ఇంక పొద్దున పడుకోకపోతే ఆఫ్టర్‌నూన్ అయితే ఖచ్చితంగా పడుకుంటారు. సో, వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఎడిటింగ్ అలా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వరకైనా వ్లాగ్ పెడతానండి. ఒక్కొక్కసారి అలానే అవుతూ ఉంటదండి. ఇంక అస్సలు వీలు కాదు వాళ్ళతో అయితే. నేను ఎంత వాళ్ళని పడుకోమని ఫోర్స్ చేసినా కానీ పడుకోరండి. మెయిన్‌గా మా పాప. బాబయితే కాసేపు ఇంకా పడుకోబెట్టి అటు ఇటు అంటే ఎత్తుకొని అటు ఇటు తిరిగినా గానీ, జోకొట్టినా గానీ పడుకుంటాడు. సో, ఇంకిప్పుడేంటంటే మా బాబు పడుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేస్తుందండి. తనకి బోర్ కొడతది కదా! మా బాబు పడుకుంటే. సో, అందుకనేసి ఇంకా తనని ఆడుకోవడానికి పిలుస్తూ ఉంది. దానివల్ల ఇంకా బాబుని పడుకోబెట్టడానికి ట్రై చేసినా గానీ పడుకోలేదండి. ఎందుకులే ఇంకా బలవంతంగా పడుకోబెట్టడం అనేసి ఇంక వదిలేసాను. ఇక్కడైతే నేను ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. నాకైతే ఫేవరెట్ అండి వంకాయ టమాటా కర్రీ. కాకపోతే ఈ మధ్యలో అయితే ఎక్కువ చేయలేదండి. అంటే వంకాయలంత మంచిగా రావట్లేదు. సో, అందుకనేసి అయితే చేయలేదు. ఇంకా మొన్న మార్కెట్‌లో ఫ్రెష్‌గా కనిపించాయట. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి. టమాటా అయితే ఒక 2, 3 అలా యాడ్ చేస్తానండి. ఎక్కువైతే వేయను. ఇంకా వంకాయ క్వాంటిటీ ఎక్కువుంటదండి. మెయిన్‌గా మా పాప కోసమైనా టమాటా వేస్తానండి. ప్రతిరోజు టమాటా కర్రీ అనేసి అంటే ఏ కర్రీలో టమాటాలేసినా గానీ ఓన్లీ ఆ టమాటా ముక్కల వరకు ఏరేసామనుకో ఇంకా అవే కలుపుకొని తింటుందండి. తనకి ఈ మధ్యలో ఎందుకో టమాటా పిచ్చి పట్టింది. సో, ఇక్కడైతే కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకుంటున్నానండి. కర్రీ అయితే అంటే ఈ వంకాయ ముక్కలైతే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా టమాటాలు యాడ్ చేసుకుంటాను. సో, ఇక్కడ చూసారు కదా! అంటే ఈ వంకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడైతే దీంట్లో టమాటా ముక్కలైతే వేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలైతే వేశానండి. మా హస్బెండ్ అయితే ఎక్కువ టమాటాలు యాడ్ చేయకు, మరి ఎక్కువ టమాటాలు యాడ్ చేసినా బాగోదు అనేసి అన్నారు. ఇంకా సరేలే అనేసి ఒక 2 అలా యాడ్ చేసి కాసేపు మగ్గించుకొని దాని తర్వాత మళ్ళీ కలుపుతున్నానండి. ఇంకా టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయండి. సో, ఇప్పుడైతే దీంట్లోకి మళ్ళీ కావాల్సినంత ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి అదంతా అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 1, 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతదండి. కర్రీ అయితే అయిపోతది. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా అయిందండి. సో, అన్నము, కర్రీ అయినాక ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఇంక తర్వాత అయితే లంచ్ చేయడమే అండి. ఇంకిప్పుడు ఈరోజు కూడా అయితే మా బాబుని పడుకోబెట్టడానికే నాకు టైం అయితే 12:30 అలా అయిందండి. సో, ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫాస్ట్‌గా అయితే ఇంకా వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయినాకైతే వంట కూడా ప్రిపేర్ చేయాలండి. ఇంకా ఈరోజు ఎన్ని గంటలకు పెడతానో తెలియదు ఈ వ్లాగ్ అయితే. సో, ఇక్కడ కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. ఫైనల్‌గా అయితే దీనిపై నుంచి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. సో, ఇంకా ఒక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో, ఇంకా నా ఈవినింగ్ పనులైతే నడుస్తున్నాయండి. ఇప్పుడే ఇల్లు ఊడ్చాను. ఇంకా బోళ్ళున్నాయి సింక్‌లో అవైతే తోమాలండి. ఇంకా మా పాప అయితే అసలు అంటే మిల్క్ షేక్ కావాలి, జ్యూస్ కావాలి అనేసి అడుగుతుందండి. సో, ఈరోజైతే నేను బటర్ స్కాచ్ మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఏదైనా వంట అనుకున్నప్పుడు దాన్ని యూట్యూబ్‌లో అలా చూస్తాను. కాకపోతే కొన్ని ఏంటంటే నాకు నేనే ఒక ఐడియాలో ఊహించుకుంటాను. ఇది వేసి చేస్తే బాగుంటుంది అనేసి. సో, ఆ బటర్ స్కాచ్ మిల్క్ షేక్ కోసం అయితే మా హస్బెండ్‌ను ఐస్ క్రీమ్ కోసం పంపించానండి. సో, తను ఐస్ క్రీమ్ తీసుకొస్తే నేను ఇంకా మిల్క్ షేక్ అయితే చేస్తానండి. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. సో, నా మనసులో ఒక ఐడియా ఉంది. ఎలా చేయాలి ఏంటి అనేసి ట్రై చేసి ఇలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇంకా నాకు పెళ్ళికి ముందు అయితే మా హస్బెండ్ ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కానీ ఆ బటర్ స్కాచ్ మిల్క్ షేక్ తాగిపిచ్చేవారండి. అప్పుడు అది అంటే పెద్ద ఉంటుంది కదండి జార్‌లో మిల్క్ షేక్. సో, దాని కాస్ట్ 130 150 ఉండేనటండి అప్పుడు.
ఇంక ఇప్పుడు ఎంతుందో నాకైతే తెలియదు. పెళ్ళైన కంచి అయితే ఒక్కసారి కూడా తాగిపించలేదండి. పెళ్ళికి ముందు అంటే ఆ మురిపం వేరే ఉంటుంది కదండి. సో అప్పుడైతే చాలాసార్లు తాగిపించారు. ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఇంకా బటర్ స్కాచ్ మిల్క్ షేకే తాగిపించేవారండి. నేను అసలు అడగకపోతుండే, భయం అయ్యేది నాకు. సో తనే ఇంకా బాగుంటుంది అని తాగిపించేవారండి. ఇప్పుడైతే అడిగినా కొనివ్వలేండి. సో ఇంకా ఈరోజు అయితే ట్రై చేస్తాను నేను. వాళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేస్తారండి. వచ్చాకైతే చేస్తాను. ఈ లోపు అయితే నేను కొన్ని బౌళ్ళు ఉన్నాయి, ఇవైతే ఫాస్ట్గా తోమేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఏం కావాలి నీకు? మిల్క్ షేకా జ్యూసా? జ్యూస్. మిల్క్ షేక్ అనడం రాక జ్యూస్ అంటుందండి. సో నేనైతే ఇంకా మిల్క్ షేక్ చేస్తాను. ఇంకా వాళ్ళు వచ్చే గ్యాప్లో అయితే ఫాస్ట్గా బౌళ్ళన్నీ తోముతున్నానండి. ఇంకా నేను కొన్ని బౌళ్ళు తోమానో లేదో మా హస్బెండ్ బాబు అయితే వచ్చారండి. సో ఇంకా పిల్లలు అయితే రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటాను, అసలు ఒకటే గోలండి. పిల్లల ముందు ఏదైనా ఇట్లాంటివి తినేటివి తీసుకొస్తే మాత్రం వాటితో చేసే రెసిపీ కూడా చేయనివ్వరండి. ఇంకా మా హస్బెండ్ ముందే ఇంకా డౌట్ తోటి 2 తీసుకొచ్చారండి ఐస్ క్రీమ్స్ అయితే, చిన్న చిన్నవి. ఒకటైతే ఇంకా వాళ్ళకి తినిపించేశారు, ఇంకొకటేమో నేను మిల్క్ షేక్లోకి యూజ్ చేశానండి. నేను అంటే ఒకటే తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ అయితే, కాకపోతే పిల్లలు చూస్తే ఆగరని ఇంకా తనకు తెలుసు కదా. సో అందుకనేసి 2 తీసుకొచ్చారండి. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ తీసుకురాగానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టానండి. వాళ్ళైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాననేసి ఒకటే ఏడుపండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే తీసి ఒకటి తినిపించారు, ఇంకొకటి కూడా తింటా అనేసి గోల చేశారండి. మా హస్బెండ్ ఏమో ఇంక ఇప్పుడు నువ్వు బోళ్ళు తర్వాత తోముతామే, ఫస్ట్ మిల్క్ షేక్ చేస్తే అయిపోతుండే కదా, వీళ్ళు ఆగేలా లేరు అనేసి అంటున్నారండి. ఇంకా మా హస్బెండ్ అన్నారు నేను ఆఫ్టర్నూన్ టైంలో తీసుకొస్తాను అనేసి అన్నారండి. పిల్లలు పడుకున్నారు అప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను, నువ్వు ఈవినింగ్ టైంలో చేద్దు అనేసి అన్నారండి. కాకపోతే నేనే ఇంకా ఆఫ్టర్నూన్ ఎండలో వెళ్ళి ఏం తెస్తావులే, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడండి, లంచ్ చేసి అలా కూర్చున్నాడు, మళ్ళీ ఎండలో ఏం బయటకు వెళ్తావులే, ఈవినింగే తీసుకొద్దులే అని ఇంకా నేనే ఆపాను. నేను ఆపినందుకు ఇంకా అలా అయితే అయిందండి. మొత్తానికి ఇంకా ఫ్రిడ్జ్కి అయితే లాకేసి పెట్టేశానండి, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ బౌల్ తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా మిల్క్ షేక్ అయితే చేస్తానండి. ఇంక ఇక్కడైతే బోల్ తోమడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడు బోళ్ళన్నీ అయితే కడుగుతున్నాను. ఆల్రెడీ అంటే మిల్క్ షేక్‌కి ఏమేమి కావాలో కూడా అన్నీ అయితే ఉన్నాయండి నా దగ్గర. అంటే నేను ఎలా చేస్తాను అనుకున్నది దానికి సంబంధించి అయితే అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఒక ఐస్ క్రీమ్ ఒకటే బయట నుంచి తెప్పించానండి. మెయిన్‌గా బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అంటే కావాల్సిందైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి. నార్మల్‌గా వెనిలా ఐస్ క్రీమ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఆ బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదండీ, అవి కావాలి. అదే మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాం అనుకో అన్నీ దాంట్లోనే ఉంటాయండి. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా బటర్ స్కాచ్ ఎసెన్స్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో అందుకనేసి ఇంకా అవే తెప్పించానండి. ఇంక ఇక్కడైతే చేయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఇంకా బటర్ స్కాచ్ క్రష్ ఉంటుంది కదండి, అది కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను. కావాల్సిన పాలు, ఇంకా ఐస్ క్యూబ్స్, ఇంకా ఐస్ క్రీము, షుగరు అన్నీ అయితే ఇక్కడ పెట్టుకొని మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి. కొంచెం ఐస్ క్రీమ్ అయితే తీసి పక్కన పెట్టేశాను, పైన మళ్ళీ గార్నిషింగ్కి వాడదామనేసి. దీంట్లో అయితే కొంచెం బటర్ స్కాచ్ క్రష్ ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నాను. తర్వాత అయితే పాలు యాడ్ చేస్తున్నానండి, తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇది షార్ట్ వీడియో షూట్ చేద్దామనేసి ఇంకొక కెమెరా అయితే ఇక్కడ పెట్టుకొని షార్ట్ వీడియోకి అయితే షూట్ చేస్తున్నానండి. సో ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను, అంతే అండి. ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా మిక్సీ పట్టుకోవడమే. మంచిగా పైకి ఇట్లా స్కాచ్ అంటారు కదా, ఒక నురగలాగా అలా వచ్చే వరకు అయితే ఇంకా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. సో అంతే, బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ చేస్తుంటేనే మా పిల్లలు అయితే ఒక సైడ్ నుంచి అరుస్తూ ఉన్నారండి మిల్క్ షేక్ అనేసి. మా హస్బెండ్ ఏమో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అక్కడ ఆపారండి. సో నేనేమో ఇంకా షార్ట్ వీడియోకి కెమెరా సెట్ చేసుకుంటూ అయితే ఈ మిల్క్ షేక్ చేస్తున్నానండి. వామ్మో, షార్ట్ వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టమే అండి. నేను ఎప్పుడు అంటే ఓన్లీ ఇట్లా షార్ట్ వీడియో కోసం ఎప్పుడు షూట్ చేయలేదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఇది కూడా నేనైతే మంచిగా నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నానండి. మంచి మంచి అంటే రెసిపీస్ ఉంటాయి కదా, అవైతే షార్ట్ వీడియోలో షూట్ చేసి పెట్టాలి అనుకుంటున్నానండి. ఫ్యూచర్లో అయితే ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు రావాలి అనేసి అనుకుంటున్నానండి. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇంక ఇక్కడైతే మిల్క్ షేక్ అవ్వగానే ఇంకా నా దగ్గర అయితే చాక్లెట్ అంటే చాక్లెట్ గనాచ్ అలాంటిది ఏం లేదండి గ్లాస్ని డెకరేట్ చేయడానికి. సో అందుకనేసి నేనైతే కొంచెం క్రష్ని తీసుకొని ఇంకా స్పూన్తో అయితే ఇలా గ్లాస్లకి పెట్టుకున్నానండి. ఇంకా పక్కన ఐస్ క్రీమ్ పెట్టుకున్నాను కదా, నేను మా పిల్లల హడావిడిలో పడైతే నేను ఐస్ క్రీమ్ దీంట్లో వేయడం మర్చిపోయానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఈ టేస్ట్ చేసిన వరకే నేనైతే తాగానండి, మిగతాదైతే మా హస్బెండ్కి పిల్లలకే ఇచ్చేసాను. ఇచ్చిన తాగు. పెళ్ళికి ముందు అయినట్టుందా? అది బయట కొన్నది, ఇంట్లో చేసినట్టే ఇంత మంచి డెలిషియస్ వచ్చిందంటే ఎక్సలెంట్ గా. అయిరా ఎట్లుంది నానే? మధ్యలో చెప్పు ఒకసారి, చెప్పవా?
ఆ? సూపరా? చాలా బాగుందా? చాలా బాగుంది. ఎవరు చేసిర్రు? కంప్లీట్ చేసిండు. గ్లాస్ ఇంకా చూసారు కదండీ! బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అయితే చాలా బా వచ్చిందండి. నేనైతే కొంచెమే తాగాను. అది ఓన్లీ 3 గ్లాసెసే అయిందండి. ఇంకా పిల్లలకి, మా హస్బెండ్‌కే ఇచ్చానండి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో అయితే బయటకొచ్చామండి. గాలైతే చల్లగా వస్తుంది. ఇంక ఈరోజు వాకింగ్‌కెళ్తామా, ఎళ్ళమా అనేసి అనుకుంటున్నానండి. సో, బయట అయితే అంటే గాలి ద్వారంలా వస్తుంది. వరంగల్‌లో వర్షం వస్తుందట. సో, అందుకనేసి మా దగ్గరైతే వెదర్ చాలా కూల్‌గా ఉందండి. సో, నేను వాకింగ్ చేస్తుంటే పిల్లలైతే అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా అంటే గ్రౌండ్‌కి వెళ్తామో, వెళ్ళమో అనేసి ఇంటి ముందే వాకింగ్ చేస్తున్నానండి. మా హస్బెండ్ ఏమో వాటర్ తీసుకురావడానికి బయటికెళ్లారు. ఇంక తనొచ్చేవరకైతే మబ్బు మొత్తం తేలిపోయిందండి. ఇంకా గాలివారం గూడా తగ్గిపోయింది. వెంటనే గ్రౌండ్‌కైతే వెళ్ళామండి. ఇంకా గ్రౌండ్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఇక రైస్ కడిగి పెట్టాను. ఈరోజైతే గ్రౌండ్‌లో చాలా సేపు ఉన్నామండి. సో, ఇంకా అన్నం కూడా అయింది. పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేలోపు ఇంకా వాళ్ళిద్దరికీ అయితే తినిపిచ్చేసానండి. ఇంక ఇదైతే నైట్ అయింది. ఇంక పడుకునే ముందైతే ఇక్కడ బాదం నానబెట్టేసి తర్వాత అయితే డిన్నర్ తర్వాత వచ్చిన కొన్ని బోళ్ళయితే తోమేసానండి. ఇంకా బట్టలయితే ఫుల్లుగా ఉన్నాయండి. 2 డేస్ బట్టలండి ఇవైతే. ఇంక నేను మడత పెట్టడానికొచ్చాను. నాతో పాటయితే నా లిటిల్ హెల్పర్ కూడా వచ్చిందండి మా పాప. సో, ఇంక తనకి బట్టలు మడత పెట్టడం అంటే చాలా ఇష్టమండి. తను నేర్చుకుంటా అనేసి నేర్చుకుంటూ ఉందండి. ఓన్లీ పాప, బాబు బట్టలైతే తను మడత పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటదండి. ప్రతి పని ఏదైనా నేను చేసే పనుంటది కదండీ! అదైతే మమ్మీ నేను నేర్చుకుంటా అనేసి వస్తదండి. సర్లే నేర్చుకొని అనేసి నేను కూడా వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపింది ప్రతీదీ వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్‌తో వచ్చినప్పుడు మనం కాదనకూడదండి. అలా వాళ్ళ ఇంట్రెస్ట్‌తో చేస్తున్నప్పుడైతే ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా ఫ్యూచర్‌లో కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదండీ! సో, అందుకనేసి నేనైతే తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. తను మడతపెట్టిన బట్టలు అంత నీట్‌గా లేకున్నా గానీ, వావ్! సూపర్ మంచిగా పెట్టావు అనేసి మళ్ళీ తీసి నేనైతే నీట్‌గా మడతపెడుతూ పైన పెడుతూ ఉంటానండి. సో, తనని మంచిగా మడతపెట్టావు సూపర్ అనేసి అన్నాననుకో ఇంక ప్రతీదీ మడతపెట్టిన ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటది. మమ్మీ ఇది బాగా పెట్టానా? మమ్మీ ఇది మంచిగా పెట్టానా? అనేసి కొన్ని కొన్ని బట్టలు తనకు మడతపెట్టరాదు కదా! అవైతే తీసి పక్కన పడేస్తూ ఉంటదండి. సో, మొత్తానికి నేను, మా పాప ఇద్దరం కలిసి అయితే ఇక్కడున్న బట్టలన్నీ మడత పెట్టేసామండి. చాలా బట్టలు, చాలా టైమే పట్టిందండి. ఇంక నేను, మా పాప మడత పెడుతుంటే మా బాబు కూడా వచ్చాడండి. మీకు కనిపించట్లేదు వీడియోలో గానీ. తనొచ్చి ఇంక మేము మడత పెట్టిన బట్టలన్నీ తీస్తున్నాడండి. ఇంక నేనైతే మా బాబుని పంపించేసానండి మా హస్బెండ్ దగ్గరికైతే. సో, వాళ్ళిద్దరూ టీవీ చూసుకుంటున్నారు. మేమిద్దరం అయితే ఇట్లా పని చేసుకుంటున్నామండి. మీ పిల్లలు కూడా ఇట్లా మీకు పనిలో అయితే హెల్ప్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పనినైతే వాళ్ళని ఖచ్చితంగా చేయనివ్వాలండి. ఇంకిక్కడ మీకు చూపిస్తున్నాను. సో, మా పాప మడత పెట్టిన బట్టలన్నీ చూడండి అనేసైతే. ఇంకిక్కడైతే ఓన్లీ మా పాపనే చూపిస్తున్నానండి మీకైతే. సో, తనెలా మడత పెడుతుంది, ఏంటి అనేదైతే ఓన్లీ వాళ్ళకి సంబంధించినవే తీసుకుంటదండి. ఇంకిక్కడ ఈ పాయింట్‌ని చూడండి. అటు ఇటు చేసి మొత్తానికైతే నీట్‌గా మడత పెట్టిందండి. ఇంకా నాకైతే మా పాప ఇలా పని చేస్తుంటే ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో అండి. సో, 4 ఇయర్సే మా పాపకైతే ప్రెజెంట్. కాకపోతే ఎంత పని చేస్తదో 4 ఇయర్స్ కూడా ఇంకా రాలేదండి. సో, ఇప్పుడు జూలై వస్తే 4 ఇయర్స్ నిండుతాయి. సో, ఇప్పటికే ఇంక తనైతే తన పనులు తను మాక్సిమం చేసుకుంటుందండి. మెయిన్‌గా నాకైతే ఏంటి నచ్చుతదంటే స్నానం చేయగానే తన డ్రెస్ తనే వేసుకుంటదండి. భలే క్యూట్‌గా అనిపిస్తది నాకైతే. సో, ఇక్కడైతే మొత్తానికి బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, మా పాపనే ఇక్కడ వీడియోలో నేను కనిపిస్తున్నానా లేదా అనేసి చూడమని చెప్తున్నానండి. తనైతే చూస్తూ ఉంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.